తండ్రి, సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. సిపిఎం పరిచర్య బట్టి ఎంతో వందనాలు. మీరు బిషప్స్ ఇద్దరికి కూడా, సింగం గారికి, భాస్కర్ గారికి ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వాళ్ళు పొందిన దర్శనంతో ఎంతో ప్రయాసపడి ఈ పరిచర్యని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, సిపిఎం పరిచర్యలో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సాయంత్రం వేళ తండ్రి 18 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా సేవకులే. వాళ్ళకి వాళ్ళ పనులుంటాయి, బాధ్యతలు ఉంటాయి. కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా, ఆత్మికంగా మేము బలపరచబడాలని వచ్చి ఉన్నారు. తండ్రి, మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని సమన్వయించబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మా కొరకు మీరు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలను బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ 5 కిరీటాల గురించి నేను ఉపదేశించే ముందు నిజంగా జరిగిన ఒక సంఘటనని మీ ముందు తీసుకొని వచ్చాను. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఆ వ్యక్తి పేరు గుర్తుందా? ఆ మేనేజర్ గారు ఎవరు? చాలా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి, ఎక్స్ట్రా మైల్ వెళ్ళి, ఒక ఎల్డర్లీ కపుల్కి ఆయన హోటల్లో, ఆయన సొంత రూమ్లో రెస్ట్ తీసుకుంటుటకు అవకాశం ఇచ్చిన వ్యక్తి. వెరీ గుడ్, జార్జ్ సి బోట్. శ్రీకాంత్ గారు చాలా చక్కగా ఫాలో చేస్తున్నారు. సో అప్పుడు మనకు అందరు కూడా తెలుసు, విలియం వాల్డఫ్ ఆస్టర్ గారు అంటే ఆ జెంటిల్మెన్ గారు ఆ సాయంత్రం వేళ జార్జ్ సి బోల్ట్ గారి సర్వీస్ని అనుభవించిన వ్యక్తి. ఆయన ఎలాగ ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఆయన సర్వీస్ ఇస్తున్నాడో అది చూసి ఇచ్చిన మాట ఏంటంటే, నీ కొరకు అమెరికాలో అన్నిటికంటే పెద్ద హోటల్ కట్టిస్తాను, దాంట్లో నిన్ను ఫస్ట్ మేనేజర్గా నియమిస్తాను అని. సో ఇక్కడ చూడండి, ఆ ఫస్ట్ హోటల్ నిజంగానే కట్టబడింది 5 సంవత్సరాల తర్వాత. దివ్యా సిస్టర్ కూడా ఎంత చక్కగా ఎన్లార్జ్ చేస్తున్నారు చూడండి. ఆస్టోరియా హోటల్ అట్ ద టైం, ఇప్పుడు కూడా ఆస్టోరియా హోటల్ ఇప్పుడు ఇలాగ ఉంది న్యూయార్క్లో. ఇంకా అనేక చోట్లలో ప్రపంచంలో ఆస్టోరియా హోటల్స్ వచ్చేసినాయి. దుబాయ్లో, అలాగే వేరే అనేక చోట్లలో, ఇంకా ఇండియాలో కూడా జైపూర్లో 5 స్టార్ 7 స్టార్ హోటల్ జైపూర్లో మనకి కనిపిస్తుంది. ఆస్టోరియా హోటల్స్ అన్నీ కూడా 5 స్టార్ కేటగిరీ ఆర్ 7 స్టార్ కేటగిరీలో ఉంటాయి అన్నమాట. కానీ దాని వెనకాల కథ ఏంటంటే, ఒక రాత్రి వేళ ఒక హోటల్ మేనేజర్ గారు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి సర్వీస్ ఇచ్చారు. ఇంకా దాంతో కథ ఎండ్ అవ్వట్లేదు. మాట ఇచ్చిన వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. సో మన ప్రభు, మన గొప్ప ప్రభు, రాజాది రాజు, దేవాది దేవుడు, ఆయన నమ్మకంగా పరిచర్య చేసే వాళ్ళ పట్ల నా మాట నిలబెట్టుకోడా అనే ప్రశ్న వేసుకొని మనం ముందుకు సాగాం. ఎవరెవరికి ఏ కిరీటాలు ఇవ్వబడతాయి జస్ట్ బ్రీఫ్ రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. హతసాక్షులకి దేవుడిచ్చేది జీవ క్రీటం. వాళ్ళు జీవంనే త్యాగం చేస్తున్నారు కాబట్టి జీవ క్రీటం. దాని తర్వాత అతిశయ క్రీటము సువార్థికులకి. అతిశయ క్రీటము సువార్థికులకి. వాళ్ళ ప్రయాసము ఎంతో గొప్పది. వాళ్ళు ఒక చోటలో ఉండరు, ఒక చోట నుంచి ఒక చోట, ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్తూ సువార్త బోధిస్తూ వాళ్ళు రక్షించిన ఆత్మలని కాపర్లకు అప్పజెప్పేసి వెళ్తారు. సో ఎక్కడ ఒక సువార్థికుని పరిచర్య సమాప్తం అవుతుందో కాపరి పరిచర్య ప్రారంభమవుతుంది. అందుకే నేను చెప్పాను, సైకిల్ అంటే 2 టైర్లు. సువార్థికులు ఎంత గొప్పనో అలాగే కాపర్లు కూడా దేవుని దృష్టిలో చాలా ముఖ్యమైన ముఖ్యమైన సేవకులు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం దేవుడు ఎవరికి ఇస్తారు అని అంటే కాపర్లకు ఇస్తారు. ఇంకా 4వ కిరీటము మనం చూసాము, క్రమశిక్షణ చూయించేవాడు. ఇది సేవకులేకే కాదండి, ప్రతి క్రైస్తవుడు ఎవరు క్రమశిక్షణ చూయించి ఆయన క్రైస్తవ జీవితం జీవిస్తాడు, ఎవరు ప్రార్థన విషయంలో, వాక్యం చదివే విషయంలో, సంఘ సహవాసం విషయంలో, సువార్త బోధించుటకు ఆ సాక్ష్యం పంచుకునేటకు అవకాశం దొరికినప్పుడు అంతా కూడా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం దొరికినప్పుడు అంతా కూడా అవకాశంని వాడుకునే వ్యక్తి క్రమశిక్షణతో వాళ్ళకందరికి కూడా
ఈ అక్షయ క్రీటము లభిస్తుంది. అలాగే 5వ క్రీటం గురించి కూడా మనం చూసాము. అదేంటంటే నీతి క్రీటం. ఇప్పటి వరకు అన్ని క్రియల పట్ల క్రీటాలు ఇవ్వబడినాయి. ఇక్కడ నీతి క్రీటం ఎవరికి అని అంటే, బహుశా వాళ్ళు పడక మీద ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు, చెరలో ఉన్నారు, కానీ రెండో రాకడ పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండి బయట ఉన్న వాళ్ళు సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళ జీవితం గడుపుతారు చూడండి, వాళ్ళకి నీతి క్రీటం ఇవ్వబడుతుంది అని పౌలు భక్తుడు అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. నీతి అండ్ నీతి రెండు టాలీ అవుతున్నాయి. పాత నిబంధనలో ఒక చోటలో నీతి అనేది ఉంటుంది, ఇక్కడ కొత్త నిబంధనలో నీతి క్రీటము. నేను ఒక వాక్య భాగం చదివిస్తున్నాను, దాని తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను. అబ్రహాము దేవుని వాగ్దానాలన్నిటినీ నమ్మేను, అప్పుడు ఆయన నీతిమంతుడుగా ఎంచబడేను. ఆ వాక్య భాగం క్రిస్ బ్రదర్ చదివినిపిస్తారు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. చదవండి బ్రదర్. అతడు యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అబ్రహాం ఏమైనా క్రియ చేశాడండి అక్కడ? ఏం క్రియ లేదు. అలాగే నీతి క్రీటంకి కూడా క్రియ అనేది లేదు. ఇక్కడ రెండో రాకడ పట్ల ఎంతో ఆసక్తి కలిగి, ఓకే మేము పడక మీద ఉన్నాం, మేము చెరలో ఉన్నాం, మేము ఉద్యాపం వలన ఎక్కడ వెళ్ళడానికి వీలవట్లేదు, కానీ మా ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఆయన మాకు ఇచ్చిన ఈ ప్రార్థన పరిచర్య నమ్మకంగా చేస్తాం అని ఎక్కడ వెళ్లకుండా రెండో రాకడ పట్ల ఆసక్తి కలిగి ఉండి వాళ్ళు చేసే కార్యం ఏం చేయగలుగుతారో వాళ్ళకందరికి కూడా నీతి క్రీటం దేవుడు ఇస్తున్నాడు. సో మాట తప్పని దేవుడు. ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే అంశము, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, అలాగే హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంటుంది, ట్విస్ట్ ఇన్ ద టేల్. ట్విస్ట్ ఇన్ ద టేల్. అలాగే హిందీలో ఏమంటారంటే కహానీ మే మోర్. కహానీ మే మోర్. ఈ మాట నిలబెట్టుకునే దేవుడు అప్పుడప్పుడు మాట తప్పుతాడా అనే ప్రశ్న. అరే ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా దేవుడు మాటలు నిలబెట్టుకునే దేవుడు. మనం ఆయనను ఎందుకు ఆరాధించాలని నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుళ్ళు ఉన్న గొప్ప గుణముల బట్టి. ఎందుకంటే వాతావరణం చూసి మనం ఎప్పుడో దేవుని ఆరాధించకూడదు. వాతావరణం అప్పుడప్పుడు అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా ఉండదు. కానీ ఎవరు దేవుని మంచితనం బట్టి, ఆయన ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి ఆరాధిస్తారో వాళ్ళు పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోయినా సరే దేవుని ఆరాధిస్తారు. 2 సేవకులు కొరడా దెబ్బలు తిన్నారు, సంఖ్యలతో బంధింపబడారు, చెరలో వేయబడారు, కానీ దేవుని ఆరాధిస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నానండి నేను? పౌలు శీల. సో వాళ్ళు వాతావరణంని చూసి దేవుని ఆరాధిస్తలేదు, దేవుని ఉన్న మంచి గుణముల బట్టి దేవుని ఆరాధిస్తున్నారు. ఇది దేవుడు అనుమతించాడా మా జీవితంలో? మా మేలు కొరకే, ఆయన రాజ్యం విస్తరణ కొరకే అని ఆరాధించేటప్పుడు వాళ్ళే అనుకోలేదు. ఆ ఫిలిపి పట్టణంకి చెందిన జైలాధికారి వచ్చి వీళ్ళ కాళ్ళ మీద సాగిలపడుతున్నాడు. వీళ్ళ సమర్పణ ఆయనను ఆకర్షించింది ప్రభు వైపు. వీళ్ళ త్యాగపూర్వకమైన ప్రేమ వాళ్ళని ఆకర్షించింది ప్రభు వైపు. అయ్యలారా రక్షణ పొందుటకు ఏం చేయాలని అడుగుతున్నారు. అయితే నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, పౌలు శీల ఈ స్తుతి పాటలు పాడే సమయంలో, ఆ దేవుణ్ణి ఆరాధించే సమయంలో వాళ్ళు ఏమన్నా అనుకున్నారా జైలధికారి వచ్చి సాగిలపడతాడు వీళ్ళ కాళ్ళ మీద అని? అనుకోలేదు. కానీ వాళ్ళు జస్ట్ మా దేవుడు మంచివాడు, మాట నిలబెట్టుకునే దేవుడు, అన్నీ మా మంచి కొరకే అనుమతిస్తాడని దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు వెళ్ళే సమయంలో గొప్ప వేరే అద్భుతాలు జరిగినాయి. అయితే జాగ్రత్తగా వినండి, ఈరోజు దేవుడు ఏ సందర్భాల్లో మాట నిలబెట్టుకోడు, దాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం ఆరాధించే బదులమై ఉన్నాం. సో ఆ సందర్భాలు ఏంటో నేను మీ ముందు తీసుకొని వస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. యోనా వెళ్ళాడు, నినివే పట్టణంలో ప్రకటించాడు, 40 రోజుల్లో దేవుని ఉగ్రత నినివే పట్టణం మీద రాబోతుంది అని. జాగ్రత్తగా వినండి, నినివే పట్టణం అంటే అషూరు రాజ్యంకి ప్రధాన పట్టణం. ఇప్పుడు భారతదేశంకి ప్రధాన పట్టణం న్యూఢిల్లీ ఎలాగుందో, అమెరికాకి ప్రధానమైన పట్టణం వాషింగ్టన్ ఎలాగుందో, అషూర్ రాజ్యంకి ప్రధానమైన పట్టణము నినివే పట్టణం. 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం అయిపోతున్నది అన్నప్పుడు రాజు దగ్గర నుంచి చిన్న దాసుడు కూడా దేవుని సన్నిధిలో
వాళ్ళు మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నారు. ఇక్కడ చూడండి, నినివే పట్టణం రాజు అమ్మా దివ్యాకి వచ్చే ఎలా చేయమా. For the word came to the king of Nineveh, and he arose from his throne and laid his robe from him and covered him with sackcloth and sat in ashes. Jonah 3:6. అయితే జాగ్రత్త వినండి, ఇక్కడ మాట నిలబెట్టుకున్నాడా దేవుడు? ఆయన ఉగ్రత వచ్చిందా? నినివే పట్టణం నాశనం అయిపోయిందా? మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకోండి. నాశనం కాలేదు సార్. దేవుడు మాట నిలబెట్టుకోలేదు. ఇటువంటి సందర్భంలో కరుణామయుడైన దేవుడు, కనికరం చూయించే దేవుడు, వర్ణించలేని కృప చూయించే దేవుడు ఆయన మాట కూడా నిలబెట్టుకోడు. ఆయన క్యారెక్టర్కి అగెయిన్స్ట్గా వెళ్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ మన పట్ల అంత గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ యోనా కథతో కూడిన వేరే విషయాలు కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. నేను ఇంకొక స్లైడ్ చూపించే ముందు ఈ ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యోనా అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు, ఓడ ప్రయాణంలో తుఫాన్ వచ్చినప్పుడు ఆయనే కారకుడు ఈ తుఫాన్కి అని గ్రహించి, నన్ను వేసేయండి సముద్రంలో, నన్ను సముద్రంలో వేసేస్తే ఈ తుఫాన్ ఆగిపోతుందని చెప్పాడు. అయితే దాన్ని బట్టి మరణం అంటే యోనాకు భయం లేదు అనే మాట తెలుస్తుందా లేదా మనకి? ఎస్ ఆర్ నో? మరణం అంటే భయం లేదు ఆయనకి. అయితే చాలా మంది క్రైస్తవులు, అంటే నేను ప్రభుత్వం 43 సంవత్సరాలు నడుచుకున్నాను కాబట్టి, నేను అనేక చోట్లలో సెమినార్స్ అయి కండక్ట్ చేస్తుంటాను కాబట్టి జాగ్రత్త వినండి. చాలా మంది క్రైస్తవులకు ఉన్న తప్పు ఆలోచన ఏంటంటే, యోనా ఎందుకు పారిపోయాడు, ఎందుకు నినేవేకి వెళ్లకుండా తార్షీష్కి వెళ్ళాడు అని అంటే, అక్కడ అయ్యో వెళ్తే ప్రజలు ఆయనను చంపేస్తారు, చంపేస్తారు, అందుకు ప్రాణ భయం బట్టి ఆయన వెళ్ళిపోయాడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాదండి, అది కాదు. జాగ్రత్త వినండి, కారణం ఏంటో మనకు తెలిసి ఉండాలి. యోనా జీవితంలో ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఓకే, ఆ సంఘటన ఏంటో నేను అమితాయ్ కుమారుడైన యోనా అనే మాట కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకంటే యోనా పుస్తకం కూడా అమితాయ్ కుమారుడైన యోనాకి దేవుని వాక్యం వచ్చేను, నినేవేకి వెళ్ళు అనే మాట యోనా గ్రంథం మొదటి వచనంలో ఏముంటుందో, అలాగే అమితాయ్ కుమారుడైన యోనా అనే మాట మనకి 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం నుంచి 23వ వచనం నుంచి 27వ వచనంలో ఉంటుంది. ఓకే, ఒకసారి చదివి వినిపించండి క్రిస్ బ్రదర్. 2 రాజుల గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనము. యూదా రాజును యోవాష్ కుమారుడైన అమాజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షోమ్రోనులో ఏలన ఆరంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాం చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. ఈ రాజు పేరు యెరోబోం 2. ఓకే, అయితే ఏం జరిగింది? ఓకే, గెత్ హే పేరు ఊరివాడైన అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేళ్ల దేవుడకు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రం వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. ఎలయనగా అల్పులేమి గనులేమి ఇజ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇజ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇజ్రాయేలును పేరు ఆకాశం కింద నుండి తుడిచి వేయనని యెహోవా సెలవిచ్చి ఉండెను కనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. బాబోయ్ జాగ్రత్త వినండి. యెరోబాము భయంకరమైన విగ్రహారాధికుడు. కానీ ఆ సమయంలో సిరియా దేశం రాజు వచ్చి నానా హింసలు పెడుతున్నాడు ఇజ్రాయేలీలని, వాళ్ళ భూమిని స్వాధీనపరుచుకుంటున్నాడు.
ఆ సమయంలో దేవుడు అమితై కుమారుడైన యోనాను వాడి ఏమని ప్రవచించాడు అని అంటే, మీరు పోగొట్టుకున్న భూమిని తిరిగి స్వాధీనపరచుకుంటారు. నేను మీ పితరులకి చేసిన వాగ్దానం, మీ పితరులతో చేసిన వాగ్దానం, అబ్రహాము, ఇసాక్, యాకోబుతో చేసిన వాగ్దానం బట్టి మీరు వాగ్దాన దేశంలోనే, ఆ భూమిలోనే, ఆ పాలు తేను ప్రవహించే దేశంలోనే ఉంటారు. నేను కనికరిస్తున్నాను అని అమితై కుమారుడైన యోనా ద్వారా ప్రకటించాడు. యెరోబోము అలాగే విన్నాడు అమితై కుమారుడైన యోనా మాటలు. దేవుని మాటలు నెరవేర్చబడినాయి. ఈయన దుష్టుడు, భయంకరమైన విగ్రహారాధికుడు, అయినా సరే దేవుని చేతిలో వాడబడి ఆయన ఇజ్రాయేలీలు పోగొట్టుకున్న భూమి అంతా కూడా తిరిగి స్వాధీనపరచుకునే విషయంలో దేవుని చేతిలో భయంకరమైన దుష్టుడైన విగ్రహారాధికుడైన యెరోబోము వాడబడాడు. జాగ్రత్త వినండి. ఈ చరిత్ర చాలా మందికి తెలియదు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తున్నాను. మా కాలంలో ఇజ్రాయిల్ దేశం చాలా చిన్నది కాబట్టి, ఇది బైబిల్ స్టడీ కాబట్టి కొంచెం లోతులో వెళ్తున్నాను. పాత నిబంధనలో మీకు పత్రికలు కనిపించవు ఎక్కువగా. కొత్త నిబంధనలో పత్రికల భాగమే చాలా ఎక్కువ భాగం. 27 పుస్తకాల్లో 4 సువార్తలు, అపోస్తల కార్యము, ప్రకటన గ్రంథం 6 తీసేస్తే 21 పత్రికలు మనకు ఉంటాయి. ఓకే, కారణం ఏంటి? ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ప్రవక్త దేవుని సందేశం అందించాలంటే ఆయన గాడిద ఎక్కుతాడు, ఆ చోటకు వెళ్తాడు, దేవుని సందేశం అందించేసి వచ్చేస్తాడు. కానీ కొత్త నిబంధనలో సువార్త ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. సంఘాలు ప్రపంచం అంతా కూడా స్థాపించబడినాయి. ఎక్కడో దూరమైన చోటలో సంఘం ఏదో ఇబ్బందికి గురి అవుతున్నది అని అంటే అపోస్తులు అన్ని చోటలకు వెళ్ళి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో చూపించడానికి కుదరలేదు కాబట్టి, కొంచెం మంది చెరలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు పత్రికలు రాశారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యత్యాసం మనకి తెలిసి ఉండాలి. ఎందుకు పత్రికలు ఎక్కువగా ఉన్నాయి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఎందుకు పత్రికలు లేవు? ఓకే, ఒక సందర్భంలో ఉంటది. యెర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో బాబిలోన్ చెరలో ఉన్న యూదులకి యెర్మియా పత్రిక పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంత దూరం వెళ్ళలేడు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో యోనా దేవుని దగ్గర నుంచి అనుకుందాం, మీరు ఇమాజిన్ చేయండి. యోనా ఉదయము ఒక సందేశము దేవుని దగ్గర నుంచి విన్నాడు. ఈ రోజు నువ్వు యెరోబోము రాజు దగ్గర వెళ్ళాలి యోనా అనగానే తయారు చేసుకున్నాడు యోనా. ఆయనని ఒక ఊపేసి వస్తాను అని అనుకున్నాడు. ఓకే, జాగ్రత్త వినండి. ప్రవక్తలు వచ్చారు అని అంటే ఒక పట్టణం లోపల సామాన్యంగా ప్రజలు, ఆ పట్టణం లోపల ఉన్న ప్రజలు భయపడేవారు. అరే, దేవుని తీర్పుతో కూడిన సందేశం ఏదో తీసుకొని వస్తున్నాడు, దేవుని తీర్పుతో కూడిన సందేశం ఏదో తీసుకొని వస్తున్నాడు అని భయపడేవారు. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? నేను క్రిస్ బ్రదర్ సాయం తీసుకుంటాను. 1 సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం. సాముయేలు బెత్లెహేంకి వెళ్తున్నాడు దావీదుని అభిషేకించుటకు. 3వ వచనం నుంచి చదవండి బ్రదర్. అక్కడ ఉన్న ప్రజలు, నాయకులు వచ్చి వణుకుతూ భయంతో సాముయేలు దగ్గర వచ్చి అడుగుతున్నారు, సమాధానంగానే నువ్వు వచ్చావా? ఒకసారి చదవండి. ఓకే. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానముగానే వచ్చి తిని అను. భయపడి, ఎందుకంటే ప్రవక్త వస్తున్నాడు, ఆయన గాడిద మీద సవారీ అయి అని అంటే భయపడేవారు. తీర్పుతో కూడిన సందేశం ఏదో తీసుకొని వస్తున్నాడేమో అని. సో అనుకుందాం, యోనా చోటలో మనల్ని ఉంచుకుందాం. జాగ్రత్తగా వినండి. యోనా ఉదయం దేవుని దగ్గర ఒక మాట విన్నాడు. ఈరోజు నువ్వు యెరోబోము రాజు దగ్గర వెళ్ళాలి, నేను నీ నోట్లో పెట్టే మాటలు నువ్వు పలకాలి అనగానే యోనా ఆయనని ఎన్కరేజ్ చేసుకుంటూ, ఈరోజు ఒక ఊపుతాను, ఆ యెరోబోము రాజు సంగతి ఏంటో చూయిస్తాను, శాపంతో కూడిన మాటలు పలికి వాళ్ళని ఊపేస్తాను అనుకొని బయలుదేరాడు. అక్కడ వెళ్ళి యెరోబోము రాజు ముందు నించున్నప్పుడు దేవుని ఆత్మ ఆయనని స్వాధీనంలో తీసుకొని ప్రేమతో కూడిన మాటలు, కర్ణించే మాటలు, కృపతో కూడిన మాటలు మాట్లాడించినప్పుడు యోనాకు ఆశ్చర్యం కలుగుంటుందా లేదా? చెప్పండి. ఎస్ ఆర్ నో? అరే,
ఇదేంటి ఈ మాటలు దేవుడు నా ద్వారా పలికిస్తున్నాడు? శాపంతో కూడిన మాటలు నేను పలకాలి కదా ఈ విగ్రహారాధికుడు ముందు, ఈ దుష్టుడు ముందు నేను శాపంతో కూడిన మాటలు పలకాలి కదా. ఇదేంటి నా నోటి నుంచి ఆశీర్వాదములు వస్తున్నాయి, కరుణతో కూడిన మాటలు, కృపతో కూడిన మాటలు. దేవుడు ఈయనను వాడబోతున్నాడంట. సిరియా దేశం రాజు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకున్న ప్రాంతాలన్నింటినీ కూడా ఈయనను వాడి మరి వీళ్ళు స్వాధీనపరచుకునేటట్లు చేస్తాడంట. ఇదేంటి అని ఆశ్చర్యపడాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ సంఘటన ఈయన జీవితంలో జరిగింది. జాగ్రత్త వినండి. భారతదేశంకి ఇంకొక దేశం ఉందండి పక్కన. చాలాసార్లు యుద్ధాలు అయినాయంటే ఏ దేశం చెప్పండి? చెప్పండి. పాకిస్తాన్. పాకిస్తాన్కి ఏమన్నా నష్టం కలిగితే ఎక్కడో ఒక చోటలో మనసులో ఎక్కడో ఒక చోటలో కొంచెం సంతోషం కలుగుతుంది అందరు భారతీయులకి. మంచిగా అయింది వీళ్ళకి. అషూర్లకి ఇజ్రాయేలీల మధ్యన సంబంధం బాలేదు. హెజకియా రాజు సమయంలో కూడా మనం గమనిస్తే సెన్నాచెరీబ్ అనే రాజు వచ్చి దేవదూషణ చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి 1,85,000 సైనికులను ఒకే రాత్రి వేళ చంపుతాడు, అషూర్ సైన్యంని. జాగ్రత్త వినండి. వీళ్ళ మధ్యన సంబంధం బాలేదు. కానీ జాగ్రత్త వినండి, ఇంపార్టెంట్ పాయింట్. యోనా మనసులో భయం ఏం పుట్టిందంటే, నేను వెళ్ళి దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు వీళ్ళు మారు మనసు పొందితే దేవుడు వీళ్ళని క్షమించేస్తాడు. అయ్యి బాబోయ్, అందుకైనా పారిపోయాడు. ఉందా లేఖనంలో? అలాగే తీద్దామా? 4వ అధ్యాయం 1-2 వచనాలు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఓకే. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చెయ్యక మానుదవని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని. ఇప్పుడు మీకు అర్థమైందా? నువ్వు కర్ణించే దేవుడని నాకు తెలుసు ప్రభువా. యెరోబోము పట్ల నువ్వు ఎట్లా కనికరం చూపించావో అది నేను చూశాను కదా. ఈ అషూర్లు మరి మారు మనసు పొందితే నీ ఉగ్రత వాళ్ళ మీద రాదు, పాకిస్తాన్ మీద రాదు. మరి వాళ్ళు తిరిగి ఇంకొక యుద్ధంకి వస్తారు మాతో. వీళ్ళు నశించిపోవాలని నా కోరిక. అందుకే నేను తార్షీష్కి పారిపోయాను. అంతకీ జాగ్రత్త వినండి. ఇంకా క్రిస్టఫర్ కొలంబస్ గారు ఇంకా అమెరికా ఖండంని కనుక్కోలేదు. ఆస్ట్రేలియా ఖండంని గ్రీన్ అనే ఒక వ్యక్తి ఇంకా కనుక్కోలేదు. ఆ కాలంలో అందరు ఏమనుకునేవారు అని అంటే, ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్ ఈ 3 ఖండంలే ఉన్నాయి. ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, యూరోపా ఖండం. ఈ 3 ఉన్నాయి. భూ అంతము స్పెయిన్. స్పెయిన్ అనగానే వరల్డ్ కప్ కూడా గెలిచిందని వరల్డ్ ఫుట్బాల్లో మనకు జ్ఞాపకం వస్తుంది కావచ్చు. ఆ కాలంలో భూ అంతము అని అంటే స్పెయిన్. అందుకే జాగ్రత్త వినండి. పౌలు భక్తుడు కూడా ఏమని అంటాడంటే, రోమిలికి రాసిన పత్రికలో, నేను స్పెయిన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే భూ అంతంలో అది ఉంది. ఓకే, భూ అంతంలో అది ఉంది. ఒకసారి చదువుదామా? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చదవండి బ్రదర్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? భూ అంతంకి వెళ్ళి నువ్వు మీరు అందరు కూడా సువార్త బోధించాలి. ఎందుకు స్పెయిన్కి వెళ్ళాలని కోరుకున్నాడు పౌలు భక్తుడు? 15:24 రోమిలికి రాసిన పత్రిక 24. ఓకే. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను సంచరించవలసిన భాగం లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిరి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వల్ల కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదని నిరీక్షించుచున్నాను. ఎందుకు? Why was Paul taking the pain to go to Spain? English rhyming words వాడుతున్నాడు. Paul taking the pain to go to Spain. ఎందుకంటే స్పెయిన్ ఆ కాలంలో అందరూ ఏమనుకునేవారంటే భూ అంతంలో ఉంది. ఇంకా క్రిస్టఫర్ కొలంబస్ గారు అమెరికా ఖండంని కనుక్కోలేదు, గ్రీన్ గారు ఆస్ట్రేలియా ఖండంని కనుక్కోలేదు. ఈ 3 ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఇంకా చూస్తే స్పెయిన్ చివర్లో తార్షీష్ ఉంటుంది. సో యోనా వేసిన ఎంత గొప్ప ప్లాన్ చూడండి. గొప్ప ఇన్ కోట్స్. భూ అంతంకి నేను పారిపోతాను, ఇక దేవుడి చేతిలో నేను వాడబడను.
అనుకొని పారిపోయాడు. పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ దేవుని సంకల్పం గొప్పది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన కనికరించే దేవుడు. యోనా కోపం వచ్చినప్పుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ఏంటంటే జాగ్రత్త వినండి. వేడి పెంచాడు. వేడి పెంచగానే అయ్యో ఇదేంటి ఇంత వేడిగా ఉందనగానే ఒక చెట్టుని కూడా సృష్టించాడు. ఆ చెట్టు నీడలో కూర్చొని యోనా సంతోషిస్తున్నాడు. ఆ సమయంలో ఒక చిన్న పురుగు వచ్చి ఆ చెట్టుని తినివేసేస్తుంది. అప్పుడు మరి ఈయనకు దుఃఖం కలుగుతున్నది, కోపం కలుగుతున్నది. ప్రభా ఇది ఎందుకు ఇట్లా అయింది అని అంటే, ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఒక చిన్న చెట్టు చనిపోతే నీకు ఇంత బాధ కలుగుతుంది యోనా? వేల కొలది ప్రజలున్న నినివే పట్టణంలో వాళ్ళు చనిపోతే నాకు బాధ కలగదా అని అడుగుతున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జాగ్రత్త వినండి. యోనా గ్రంథంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే తిమింగలము దేవుని మాటని వినింది, తిమింగలము యోనాని మింగింది, తిమింగలము ఏం చేసిందంటే ఎక్కడ కక్కి వేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడ వెళ్ళి యోనాని కక్కి వేసేసింది. అంత బాగానే ఉంది, అది గొప్ప అద్భుతమే. కానీ దానికంటే గొప్ప అద్భుతం ఏంటో మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ కాలంలో వేల్ సర్కసెస్ జరగట్లేదా? ఇక్కడ చూడండి, వేల్స్ ఎక్కడ దుంకమంటే అక్కడ దుంకుతున్నాయి, ఎక్కడ పల్టీ కొట్టాలంటే అక్కడ పల్టీలు కొడుతున్నాయి. వేల్ సర్కస్ జరుగుతుందా లేదా? ఈ కాలంలో పిక్చర్స్ చూపిస్తున్నాను నేను మీకు. జరుగుతున్నాయి సార్, జరుగుతున్నాయి. అంటే ఒక తిమింగలము దేవుని మాటలు వినాయి అంటే ఓకే, ప్రైజ్ ద లార్డ్. అవి మనిషి మాటలు కూడా వింటున్నాయి. తిమింగలాలు మనిషి మాటలు కూడా వింటున్నాయి. అన్నిటికంటే గొప్ప అద్భుతం యోనా గ్రంథంలో ఏంటంటే, ఒక చిన్న పురుగు దేవుని మాట విని వెళ్ళి చెట్టుని తినివేయుట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా? నెక్స్ట్ స్లైడ్ అమ్మా దివ్య. ఇక్కడ చూడండి, ఆ చిన్న పురుగు. అమ్మా, చిన్న పురుగుల సర్కస్ ఎక్కడన్నా కనిపిస్తుందా? చూడాలని ఉంది నాకు కూడా, ఉంటే చెప్పండి. చిన్న పురుగుల సర్కస్ ఎక్కడన్నా ఉందా? లేదు సార్. లేదు. అరే తిమింగలాల సర్కస్ మనం చూస్తున్నాం. తిమింగలాలు ఇక్కడ దుంకమంటే అక్కడ దుంకుతాయి, అక్కడ పల్టీ కొట్టమంటే పల్టీలు కొడతాయి. కానీ చిన్న పురుగు కూడా దేవుని మాట విని ఆ చెట్టును తినివేసేసి చూడండి. అప్పుడు యోనా ముఖం చూడండి ఎలాగుందో. ఆయనకి దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుడు మాట ఎప్పుడు నిలబెట్టుకోడు అని అంటే ఆయన కనికరం చూయించుటకు. ఎప్పుడు శాపం వస్తుంది మీ మీద, నా ఉగ్రత రాబోతుంది అని ప్రజలకి ప్రవక్త చెప్తాడో, ఎప్పుడు ప్రజలు మారు మనసు పొందుతారో అప్పుడు దేవుడు మాట నిలబెట్టుకోడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకొక సందర్భం ఏంటో నేను చూయించేసి ఈరోజు సెషన్ నేను ముగిస్తాను. ఇంకొక సందర్భం ఏంటంటే, మీకా ప్రవక్త వస్తాడు. హెజెకియా రాజు ప్రారంభంలో మంచోడు. హెజెకియా రాజు ప్రారంభంలో మంచోడే. కానీ ఏమైంది అని అంటే, చాలా ఆస్తి వచ్చేసినప్పుడు గర్వం వచ్చేసింది. వేరే రాజులు ఈయనకు విరోధంగా యుద్ధం చేయడానికి రానప్పుడు ఈయనలో గర్వం వచ్చేసింది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఈయనతో పాటు అని వేరే రాజులకు ధైర్యం జాలేదు. ఆ గర్వం చేత దేవుని మీద ఆధారం పడటము ఆపివేసేసాడు. అప్పుడు మీకా ద్వారా దేవుడు ఇచ్చిన ప్రవచన ఏంటంటే, నేను యెరూషలేంని కూలగొట్టేస్తాను, నేను యెరూషలేంని కూలగొట్టేస్తాను. ఒకసారి మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుదామా బ్రదర్? మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. క్రిస్ బ్రదర్, మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఉన్నాను. మీకా గ్రంథము 3వ అధ్యాయం. బట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న అరణ్యములోని స్థలముల వలె అగును. థ్యాంక్ యూ బ్రదర్. ఈ మాట మీకా ప్రవక్త వినంగానే హెజెకియా రాజు ఆయనని ఎంతగానో తగ్గించుకున్నాడు. ఈ మాట, ఈ చరిత్రతో కూడిన మాట, హెజెకియా రాజు ఎంతగానో ఆయనను తగ్గించుకున్నాడనే మాట మనకి ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 18, 19 వచనాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ వాక్య భాగం కూడా నేను క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. ఇర్మియా నమ్మకంగా దేవుని సేవ చేస్తూ ఉన్నట్టు సత్యం పలికే సమయంలో కొంచెమంది ఆయనను చంపాలని కోరుకున్నారు. కానీ యెరూషలేం పట్టణంలో ఉన్న జ్ఞానులు, వృద్ధులు వాళ్ళు ఏమన్నారంటే,
ఈయన నిజం పలుకుతున్నాడు. మీకా సమయంలో మీకా ప్రవక్త ప్రవచించినప్పుడు యెరూషలేం నాశనం అవుతుందని ప్రవచించినప్పుడు హెజెకియా రాజు తగ్గించుకున్నాడు కదా, అప్పుడు దేవుని ఉగ్రత రాలేదు కదా. అలాగే మనం మనల్ని తగ్గించుకుందాం అని అంటారు. ఒకసారి చదవండి బ్రదర్. ఇర్మియా గ్రంథం Okay. 26వ అధ్యాయం 18, 19. ఓకే. యూదా రాజైన హిజ్కియా దినములలో చుండెను. అతడు యూదా జనుల సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. అట్లు హిజ్కియాయనను మరి ఎవడైనను అతన్ని చంపిరా అని తాను తాపపడినట్లు రాజు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీకా ప్రవక్తను ఎవరు చంపలేదు. మన మీదకే గురుజీ అందరికి ఆడిబుల్ గా ఉందా? ఇస్ ఎవ్రీథింగ్ ఆడిబుల్? జాగ్రత్త వినండి. సో మనము మీకా ప్రవక్తలో ఉన్న ఒక మాట చెప్పేసి ఆయన చాలా క్రియేటివ్ ప్రాఫిట్, చాలా క్రియేటివ్ ప్రాఫిట్. మొదటి అధ్యాయం 11వ వచనం కూడా మనం చదువుదాము. ఆయన ఎలాగా ప్రవచించేవాడు అని అంటే, పట్టణంలో ఏ పట్టణంకి వెళ్తున్నాడో ప్రవచించడం, ఆ పట్టణం పేరు వాడి ఆయన సందేశం ఇచ్చేవాడు. ఓకే, పేరు వాడి. ఇప్పుడు షాఫీర్ అనే పేరు ఒకసారి చదువుదామా బ్రదర్? మీకా గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. క్రిస్ బ్రదర్. షాఫీరు, జనాను, బెతెజేల్, ఆ పట్టణంతో కూడిన పేరు వాడే ప్రవచిస్తాడు. ఆ పట్టణం పేరులో ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థమైన ప్రవచనాల్లో వచ్చేస్తుంది. ఓకే గురు, ఒకసారి రిఫరెన్స్ చెప్పండి. మీకా గ్రంథము మొదటి అధ్యాయం 11వ వచనం. ఓకే రైట్. షాఫీరు నివాసి దిగంబరువై అవమానం నుండి వెళ్ళిపోమ్ము, జయానాను వారు బయలుదేరక నిలిచిరి, ప్రలాపము బేతేజ్లో మొదలుపెట్టి జరుగుచున్నది. థ్యాంక్ యూ. షాఫీర్ అంటే యాక్చువల్లీ హీబ్రీ భాషలో అందం, చాలా అందమైన చోట. అక్కడ మీకు అవమానం కలుగుతుంది, మీరు దిగంబరీలుగా ఉంటారు. అలాగొస్తుంది దేవుని ఉగ్రత. మీ 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 శత్రులు వచ్చి మీ బట్టలంతా కూడా తీసి వేసేస్తారు, దిగంబరీలుగా చేస్తాడని మీకా ప్రవక్త అంటున్నాడు. అలాగే జానాన్ అని అంటే బయటికి వచ్చుట. కానీ మీరు బయటికి రావడానికి భయపడతారు. నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, అన్ని బాంబులు పేలుతున్నాయంటే మనము ఇంటి నుంచి బయటికి వస్తామా, లేకపోతే సురక్షితంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటామా? బయట బాంబులు పేలుతున్నాయంటే చెప్పండి. ఇంట్లో బయటికి రాము. సో జానాన్ అంటే యాక్చువల్లీ బయటికి వచ్చుట. మీ శత్రులు మీ పట్టణంని ముట్టడి వేస్తారు, ఎక్కడ బయటికి వెళ్ళడానికి మీకు ధైర్యం చాలదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చాలా క్రియేటివ్గా మీకా ప్రవక్త ప్రవచిస్తాడు. అనుకుందాం హైదరాబాద్కే మీకా ప్రవక్త వచ్చి ఇక్కడ పాపం చూశాడు అనుకోండి. ఏ దిల్సుఖ్ నగర్, నీ పేరు ఈ రోజు నుంచి దిల్ దుక్ నగర్ అయిపోతున్నది అని అంటాడు. ఏ అమీర్పేట్, నీ పేరు ఈ రోజు నుంచి గరీబ్ పేట్ అయిపోతున్నది అని అంటాడు. ఓకే, సో ఎనీవే కమింగ్ టు మీకా ప్రవక్త ఏంటంటే, అక్కడ కూడా దేవుడు మాట నిలబెట్టుకోలేదు. హెజెకియా రాజు మారు మనసు పొందాడు, అందుకు దేవుడు మాట నిలబెట్టుకోలేదు. సో మనం ఎప్పుడన్నా వాక్యం ధ్యానించినప్పుడు 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకోవాలి. 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే వీ షుడ్ సీ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఎప్పుడు దేవుడు మాట నిలబెట్టుకుంటాడు? ఎస్, దీవించే విషయంలో మాట నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు మాట నిలబెట్టుకోడు అని అంటే, శిక్షిస్తానని చెప్పినప్పుడు ప్రజలు ఎప్పుడు మారు మనసు పొందుతారో అప్పుడు మాట నిలబెట్టుకోడు. అది ఆల్ విత్ మీ. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. సో మాట నిలబెట్టుకోడు. దాన్ని బట్టి కూడా హల్లెలూయా చెప్తామా? కెన్ ఐ హియర్ అన్ హల్లెలూయా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సందర్భంలో మాట నిలబెట్టుకోడు? ప్రజలు మారు మనసు పొందినప్పుడు. సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన జూమ్ పార్టిసిపెంట్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. దగ్గర 20 మంది ఉన్నారు. వాళ్ళ పరిచర్యలో వాళ్ళు బిజీగా ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో
మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము వాడబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు మా దగ్గరే మేము పెట్టుకోకుండా వేరే క్రైస్తవులతో కూడా పంచుకుండేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసంతో సహోదరి దివ్య యూట్యూబ్లో అన్ని మీటింగ్స్ రికార్డింగ్ అంతా కూడా అప్లోడ్ చేస్తుంది. ఆ యూట్యూబ్ రికార్డింగ్స్ని మేము ఆ లింక్ని అందరి మధ్యలో సర్క్యులేట్ చేయుటకు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ చిన్న సిపిఎం బైబిల్ స్టడీ వలన అనేకులు మేలు పొందాలి. ఇద్దరు బిషప్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో మందిన ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బిషప్ సింగం గారు. థ్యాంక్ యూ సార్ సురేష్ మనోహరన్ గారు. వాతావరణము ఎట్లున్నా ఆరాధించాలి అనేటువంటి పంచ్ లైన్, మెసేజ్ అదే పంచ్ లైన్. అండ్ ఈ 5 కిరీటాలు మరొకసారి మీరు గుర్తు చేసినారు. చాలా అద్భుతమైనటువంటి ఆశ, మనకు విశ్వాసం, నిరీక్షణ కలిగేటట్టుగా ఉన్న సందేశాలను బట్టి దేవునికి స్తోత్రం. నిరీక్షణ ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితి ఉన్నా మనము నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం, నిలబడుతున్నాం. కాకపోతే నిలబడే టైంలో ఒకరినొకరు, ఇప్పుడు అక్కడ మీరు పౌలు శీల అన్నారు, కాంబినేషన్, మనుషులు కాంబినేషన్ ఉండాలి. పరిచర్య సేవ చేసేవాళ్ళు అన్ని సమయాల్లో కలిసి ఉన్నప్పుడు ఏ వాతావరణంలోనైనా సరే మనము ధైర్యంగా దేవుని ఆరాధించగలుగుతాం. సో అది తర్వాత మీరు క్రౌన్ ఆఫ్ లైఫ్ గురించి చెప్పినారు హతసాక్షులకు. తర్వాత క్రౌన్ ఆఫ్ లైఫ్ చాలా పవర్ఫుల్ క్రౌన్, మస్తు పవర్ఫుల్ క్రౌన్. అందరికి వస్తుందా అని అనుకోవడానికి వీలు లేదు. దానికి చాలా అది అంటారు చూడండి, హిందువులకి రాసి పెట్టి ఉండాలని అట్లా మనకు కూడా అది ఏర్పాటు చేయబడి ఉండాలి. హతసాక్షులు అవడం అనేది కూడా అది చాలా గ్రేట్, మనకు అదొక ధన్యత, చాలా ధన్యత, బ్లెస్సింగ్ అది. సో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా, ఎట్లా చనిపోతే హతసాక్షులు అనబడతాం అనేది కూడా ఇంపార్టెంట్. సో చాలా అద్భుతం. అదొకటి. మనకు క్రౌన్ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. అది వస్తే బాగుండు అనుకున్న వాళ్ళు అంతగా పరిచయం చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు మరి అతిశయ కిరీటం గురించి సువార్థికులకు, అది కూడా చాలా అద్భుతమైనటువంటి వర్డ్. అతిశయ కిరీటం అంటే దేవుడు అతిశయపడతాడు మనుషుల కంటే ఎక్కువ. సువార్థికులను చూసినప్పుడు దేవుడు అతిశయపడతాడు. అది అద్భుతంగా అది సంపాదించుకున్న వారికి కూడా ఒకది. తర్వాత మహిమ కిరీటం అన్నారు, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. కాపరులకు మహిమ కిరీటం ఉంటుంది. సో మరి క్రమశిక్షణ చూపించే వారికి అంటే విశ్వాసులు అన్నారు, ఇన్కరప్టబుల్ క్రౌన్ అని దొరుకుతుంది క్రమశిక్షణ చూపించే వారికి. చాలా సంతోషం. విశ్వాసులందరూ, చర్చికి వచ్చే వాళ్ళందరికీ కూడా అది స్టోర్ అయి ఉన్నది, అది సంపాదించుకునే ప్రయత్నం వారు చేయాలి. చివరిది నీతి కిరీటం, మీరు క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ అని చెప్తూ చాలా కొన్ని లోతుకు తీసుకుపోయారు. క్రియ అనేది లేదు. అబ్రాహాము దేవుని నమ్మిన కూడా దాన్ని నీతిగా ఎంచబడింది. క్రియ అనేది లేదు, కష్టపడింది లేదు, పరిగెత్తింది లేదు. మంచం మీద ఉన్నప్పటికీ, అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అనేక మంది, మా బ్రదర్ ఇళ్ళని చూస్తున్నాను, మా బామ్మరిది అమ్మగారు, మా బిషప్ అమ్మగారు అన్న, ఆయనకు మోటరో న్యూరాన్ డిసీజ్ అని వచ్చింది. దాన్ని బట్టి చూసినప్పుడు ఆయన ఎక్కువ కాలం బ్రతకడానికి లేదు, ఆయనకు ఇంకా మనసే ఉన్నది. బట్ స్టిల్ ఈజ్ అటెండింగ్ ప్రేయర్స్, ఈజ్ విత్ అస్. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని నమ్ముకోవడం అనేది, అది నీతి అనేది గుర్తు చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని కొన్నాను. ఆ తర్వాత ట్విస్ట్ కహానీ మోడ్ గురించి కూడా చెప్పినారు మీరు. కహానీ మోడ్ అందులో చూసినప్పుడు వాతావరణం చూసి కాదు, వాతావరణం అననుకూల పరిస్థితులలో సమయమంతా అసమయమంతా బిబ్లికల్ పారడైస్ కూడా మాట్లాడినారు. మరి గాడ్ ఈజ్ గుడ్ అండ్ ఈ చేంజెస్ హిజ్ మైండ్ అనేది అది చాలా ఆశ కలిగించేటువంటిది, చాలా హోప్ మనకి ఇస్తుంది.
ఆ ఉదాహరణలు కూడా మనం చూసినాం. సో అది నినివే గురించి యోనా విషయంలో మీరు ఇంతకుముందు చెప్పినారు, ఎట్లా మాట మారుస్తారనేటువంటి. తర్వాత మీకాన్ మాట్లాడుతూ కూడా చెప్పినారు. తర్వాత రెఫరెన్స్ అని కూడా బిబ్లికల్ పారాడాక్సెస్ మీరు మాట్లాడినప్పుడు చెప్పినటువంటి కూడా ఈరోజు మీరు మాకు తెలియపరిచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవకులైనటువంటి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. మరి వీటన్నిటినీ మనము కలిసి చదువుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు తప్పకుండా అద్భుతాలు దేవుడు మన జీవితాలు జరిగిస్తాడు. కాంటెక్స్ట్ ఏదైనప్పటికీ ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను. మొన్న మన పాస్టర్ లెటర్ తయారైన దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. గత 4 రోజుల క్రితం అనుకుంటా నా దగ్గర వినయ్ ఉండే, ఆల్ఫ్రెడ్ ఉండే, ఇంకా ఎవరో నాతో పాటు సునీల్ ఉండే. అందరం ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చి, నాకు ఒక వాయిస్ రికార్డింగ్ వచ్చింది, ఒక మెసేజ్ ఒకటి పెట్టాడు. అంటే మన పాస్టర్లు ఎట్లా ఉన్నారు అని చెప్పడానికి చెప్తున్నాను. దాంట్లో ఏమొచ్చిందంటే నాకు ఏం పెట్టినాడే, బాబు విల్సన్, నువ్వు మాట ఇచ్చి తప్పుకుంటున్నావు, నువ్వు దేవునితో ఆటలాడుతున్నావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, దేవునితో మాట ఇచ్చి తప్పుకుంటున్నావు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఆ మెసేజ్ చూసినాక నేను అనుకో, వీడు ఎవర్రా బాబు నన్ను చచ్చిపోతావు అంటుండు, నేనేమో చచ్చిపోయినట్టు గిలేసి బతుకుతుంటే నన్ను కూడా చచ్చిపోతా ఉంటున్నాడు అనుకొని నేను ట్రూ కాలర్ అంతా చూస్తాను, పేరు జోసెఫ్ అని వచ్చింది. సరే అని నేను ఫోన్లు చేస్తుంటే ఎత్తుతలేడు. నేను ఫోన్లు చేసుకుంటే వాయిస్ రికార్డ్ పెట్టినా, నేను ఎవరా బాబు, ఎవరా నువ్వు నాకు పెట్టిన ఆయన, ఎవరా బాబు ఏం సంగతి రా అని నేను కొంచెం పెట్టినా. ఇక వీళ్ళతో ఫోన్లు చేపించిన, వినయ్ చేస్తే ఎత్తలేడు, సునీల్ చేస్తే ఎత్తలేడు, ఎవరు ఆల్ఫ్రెడ్ చేస్తే ఎత్తలేడు, ఎవరు చేస్తే ఎత్తలేడు. నేను బ్లాక్ చేసేసిన వాయిస్ రికార్డ్ పెట్టి. తర్వాత 2-3 గంటల తర్వాత వేరే నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాడు వచ్చి ఫోన్ చేసి అంటాడు, అన్న నేనన్నా జోసెఫ్ పాస్టర్ అన్న, బోడుప్పల్ అన్న, అన్న మీతో మీ కింద పని చేసిన. అవునా, అవును, ఏం చెప్పా అంటే, అన్న అది విశ్వాసికి పెట్టబోయి మీకు పెట్టినన్నా, మా టీవీలో నాకు బోధ చూసే విశ్వాసికి పెట్టబోయి. హాస్టల్ ఎట్లా తయారైనారంటే, మాకు సాయం చేస్తే బతుకుతో లేకపోతే సస్తావు అనే టైప్లో పాస్టర్లు ఉన్నారు. ఇటువంటి పాస్టర్లు ఇటువంటి సేవలు చేస్తున్నట్టు ఈ రోజులలో లోతైన మర్మాలు నేర్చుకొని దేవుని కొరకు నీతిగా ఏ పరిస్థితులన్నా ఎదుర్కొంటామని నిలబడేటువంటి పాస్టర్లుగా తయారు కావాలని ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అది గుర్తుపెట్టుకోండి. నేను చివరి మాటలు అనేది ముందు మాటలు అన్ని చెప్పి కలిపి చెప్పేస్తున్నాను. తర్వాత మన గ్రూప్ లో కూడా సిపిఎం యొక్క గాడి ఎట్టి పరిస్థితిలో తప్పకుండా చూడండి, అందరూ పనిచేయండి. మరి అందరూ కూడా నేర్పించండి, అందరూ కూడా బోధించండి. ఎవరైనా ట్రాక్ తప్పితే ఆ ట్రాక్ లో వారిని పెట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ మనం ఏంటంటే, ఏది పడితే అది దీంట్లో పోస్ట్ చేయకండి. ఇది మనము సిపిఎం క్రిస్టియన్ పీస్ మేకర్స్ అనేది మనము జూమ్ మాట్లాడుతూ ప్రార్థన చేసుకోవడానికి ఏర్పాటు చేయబడింది మాత్రమే తప్ప, దేన్ని పడితే దాన్ని పోస్ట్ చేసి ఇది చేయకండి. అది బయట వాళ్ళు నేను కొందరు చూసిన కొత్త పాస్టర్లు కొందరు ఏమేమో పెడుతున్నారు, అవన్నీ ఇందులో పెట్టకండి దయచేసి. అది నేను ఈ రోజు చెప్తామని నేను చెప్తా ఉన్నాను. అది ఒకటి. తర్వాత మీరు ఏదన్నా అందులో అన్వాంటెడ్ గా ఉంటే మీరు కూడా చెప్పొచ్చు, నేను ఒక్కరిని చెప్పి కంట్ అవటం కాదు, మీరు కూడా అది చెప్పొచ్చు అని చెప్పి తెలియజేస్తాను. బట్ ఎనీవే, యాజ్ ఎ హోల్ ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయాలు లోతైనవి జరిపినందుకు సురేష్ గారికి థ్యాంక్ చెప్తూ, మరి సుందరపాలు ఉంటే వారిని సుందరపాలను మనవి చేస్తున్నాం. అన్న కూడా కొన్ని విషయాలు తెలియవలసిందిగా కోరుతున్నాను. చాలా మంది వెళ్ళిపోయినారు, కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయినారు, తర్వాత ఇంకొందరు వెళ్ళిపోయినారు. ఇవన్నీ బాగా ఇవ్వండి. Yeah, but there are people who left after the sermon. ఏమో వినోద్ గారు పోయినారు, కృష్ణ గారు పోయినారు, whatever you take it, whatever, but కరెక్ట్ గా మెసేజ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో మరి రివ్యూ కూడా ఉంచాలో లేదో కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ. ఓవర్ టు సుందర్ పాలన్న. I'm very clear in whatever I speak. Over to Sundar Palana. Yeah, I think we have to review on reviews. Review is very important because even feedback for the preacher, how much people have absorbed the lessons, is a matter of great encouragement. So review చాలా important. వాళ్ళు చెప్పటానికి ఉండాలి, వినటానికి కూడా ఉండాలి. అందరు చెప్పేది వాళ్ళు చెప్పి వెళ్ళిపోతే బాగాలేదు. సో థ్యాంక్ యూ సురేష్ అన్న ఫర్ ది వండర్ఫుల్ ఇన్పుట్. థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ లెసన్ వి లెర్న్. యోనా గురించి చాలా, అంటే ఒక న్యూ మోడ్ లో నేను విన్నాను ఈరోజు. సో హౌ టు
డూ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేవుని ఆ పరిస్థితులలో కూడా ఎటువంటి విధంగా దేవుని సేవ చేయగలగాలనేది. సో థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ టీచింగ్. అండ్ మీరు చెప్పిన కిరీటాలన్నీ కూడా మేము రాసుకున్నాం. అండ్ వీఆర్ praying for it and working on it, and we are learning much from you. Thank you so much. Greek Hebrew words కూడా రాసుకున్నాను నేను. So thank you, Anna. Thank you so much for the great input. Praise the Lord. Yeah, thank you. Thank you very much, Sundar Parana. Over to డానియల్ రామారావు గారు, బిషప్ గారు, భాస్కర్ గారు తర్వాత. ఓకే సార్ ప్రైజ్ లార్డ్ సార్. గ్రూప్ లో ఉన్న అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చక్కటి వాక్యాన్ని మాకు ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు, అండ్ మంచి రివ్యూ ఇచ్చినటువంటి బిషప్ గారికి, సుందరపాలన్నకి వందనాలు. ఈ రోజున పంచు ఏంటంటే పాజిటివ్ పెయిన్ టు స్పెయిన్ అనేది, అంటే స్పెయిన్ అనేది ఆ రోజులలో ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది ఎర్త్ అనేది అది ఒక కొత్త విషయము. అంటే ఆ రోజు లిమిటెడ్ గా ఉంది కాబట్టి అనేది అదొక వై యూ వాంటెడ్ టు గో టు స్పెయిన్ అన్నదానికి మీరు భూదిగంతంలో వరకు వెళ్ళండి సువార్త ప్రకటించడానికి అన్నటువంటి మాట ప్రకారంగా ఆయన వెళ్ళాడు అన్న విషయము చాలా బాగుంది సార్. అదేవిధంగా మన దేవుడు అంటే మార్పు లేని దేవుడు అనేసి మనం ప్రార్థన చేస్తున్నట్లు అది మాట నిలబెట్టుకున్న దేవుడు ఈ కెన్ చేంజ్ హిస్ మైండ్ వెన్ దే వాళ్ళు రిపెంటెన్స్ అయినప్పుడు అన్నమాట. రెండు విధాలుగా దేవుడి యొక్క రెండు కోణాలు చక్కగా అర్థం చేసుకోవడానికి మీరు దేవుడు కృప చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్ గారు, నేను వర్షంలో ఉంటే అంతా సరిగా వినలేదు. ఏదేమైనా ఇంకా ఆయన హైలైట్ ఉంటుంది. సురేష్ మనోహర్ గారు కిరీటం తడవలేదు, వర్షంలో ఉండి తడవలేదు బిషప్ గారు. తడిశాను సార్. తడిసినా? థ్యాంక్ యూ వెరీ మచ్ బిషప్ గారు. ఓవర్ టు వారు ఎవరు, మన చెన్నై వారు ఉన్నారా లైన్ లో? విజయ్ దళపతి సీఎం. చెప్పండి. సింగమన్న గారికి, మరి ఇరువురు బిషప్ అయ్య గారికి వందనాలు, గురూజీకి వందనాలు, తోటి దైవజనులకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. మీరు చెప్పినాక, సింగమన్న గారు చెప్పినాక రీక్యాప్ అయ్యాక ఇంకా దెర్ ఇస్ నో స్కోప్ అయ్య గారు, వాస్తవం. కాకపోతే ఒక చిన్న న్యూ లెర్నింగ్, అందరము త్రిలింగం గురించే మాట్లాడతాము, ఇది నా ద్వారా కూడా జరిగిన పొరపాటే, కానీ ఆ చిన్న పురుగును కూడా వాడుకుంటాడు అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చినారు గురూజీ గారు. ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్. ఈ భాగాన్ని ఎప్పుడు ఆలోచించలేదు, దాని గురించి ఎప్పుడు లోతుగా వివరించుకోలేదు. ఒక యాజకునిగా కొత్త విషయాన్ని నేర్చుకున్నాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లెస్డ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అల్పమైన దానిని ఎప్పుడు అల్పులైన వారిని వాడుకుంటాడు అనేది. తర్వాత ఒక బుక్ ఉందండి, అరుంధతి రాయ్ గారు రాసినటువంటి బుక్ గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అని, అప్పుడెప్పుడో చదువుకున్న అరుంధతి రాయ్ రాసిన బుక్. తర్వాత స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. స్మాల్ థింగ్స్, స్మాల్ పీపుల్ హూ బిలాంగ్ నోవేర్ ఆర్ ద పీపుల్ హూమ్ యాక్చువల్లీ యూజెస్. అట్లనే పురుగును వాడుకోవటం అనేది, పురుగు అనే వాడే చాలా అసలు పట్టించుకున్నటువంటి, బట్ దాన్ని వాడుకోవడం అద్భుతం. చిన్న పురుగుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఇప్పుడు తిమింగళాలు కాదు మనకి, తిమింగళాల పని అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న పురుగులనే దేవుడు లేపుతున్నాడు. ఇండిపెండెంట్ అంతా చిన్న చిన్న పురుగులు లాంటి వాళ్ళే. మనందరం చిన్న పురుగులం, మనం లేచినాం అంటే ఈ తిమింగళాల కంటే ఎక్కువ అద్భుతాలు మనతోటి జరుగుతాయి. దేవుడు అట్లా జరిగిస్తాడు, తప్పకుండా జరిగించబోతున్నాడు. రాష్ట్రంలో, దేశంలో అంతా చిన్న చిన్న పురుగులే లేచినాయి. కాక్రోచ్ పురుగే కదా. ఈరోజు కాక్రోచ్ ఢిల్లీ మొత్తం దద్దరిల్లిపోయింది, ఇండియా మొత్తం దద్దరిల్లుతుంది. అదే పద్ధతిలో క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అల్పులైనటువంటి సేవకులు, పురుగులు లాంటి వాళ్ళని దేవుడు వాడుకోబోతుండని కూడా ఐ కెన్ సే త్రూ ది మెసేజ్. సో దట్స్ వండర్ఫుల్. అండ్ ఓవర్ టు వినయ్ కుమార్ గారు లైన్ లో ఉండగా ఆయన చెప్తాడేమో చూద్దాం. వినయ్ కుమార్ గారు, మీ తర్వాత స్త్రీలు చాలా మంది లైన్ లో ఉన్నారు, చెప్పండి. శాన్లీ గారు కూడా ఉన్నారు. వినయ్ కుమార్ గారు చెప్పండి, చెప్తారా?
ఇది నేను డ్రైవింగ్ లో ఉన్నాను. చేయండి అయితే చేయండి నేను డ్రైవింగ్ ఇది మన చెప్పండి సొసైటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ప్లీజ్ యూ కెన్ అప్డేట్ అది అప్డేట్ గురించి, అది మన ఫైల్ మూవ్ అయింది. ప్లస్ ఒక మెయిన్ సార్ సిగ్నేచర్ చేసే ఆయనతో అప్రూవ్ అవుతుందంట. ఆయన 1 week లీవ్ లో ఉన్నాడంట. ఏ దాన్ని డిస్టిక్ బట్టి మనకు ఇప్పుడు ఈయన ఇప్పుడు మనకు ఈ రోజు నేను రాత్రి ఇలా మాట్లాడిన ఫోన్ లైన్ తోటి మనకు అదే రిజిస్ట్రేషన్ చేస్తానన్న వ్యక్తి కూడా బ్రతికే ఉన్నాడు అదృష్టానికి. సో ఆయన బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన మీరు వెంటాడండి, త్వరగా చేయించండి. అవునవును అయ్యా చేసేసి నేను మాట్లాడాను వారితో. వారు జీవించే ఉన్నారు, వారిని పట్టుకోండి. వారు రోజు ఒకటి చెప్తుంటారు కాబట్టి వారిని మీరు గట్టి పట్టుకొని వారి ఇంటి దగ్గర కూర్చుంటే తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ వినయ్ గారు, థ్యాంక్ యూ. బీ ఆన్ ది జాబ్, లెట్ ఇట్ బి డన్ సూన్. అండ్ దెన్ ఓవర్ టు ఎవరున్నారు, మా స్టాన్లీ గారు, మన వాకింగ్ గాస్పల్ వాకింగ్ బైబిల్. స్తోత్రం. మరొకసారి ఈ సాయంకాల సమయంలో మరి చేరి ఉన్న బిషప్ విల్సన్ సింగ్ మాన్ గారికి, సురేష్ మనోహరం గారికి, సుందర్పాల్ గారికి పేరు పైన మరి అందరికి కూడా మరొకసారి సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత నేను కూడా ఎంతో మిస్ అయిపోతూ ఉన్నాను. కాస్త ఈ రోజు అవకాశం కుదిరింది, వెంటనే లాగిన్ అయ్యాను. సో అద్భుతమైన సందేశం. నిజంగా మార్పు లేని దేవుడు, మారినవాడు అంటూనే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మారిపోతాడు అనేది నిజంగా ఆయన ప్రేమను వివరించడానికి, ఆయన కరుణ ఎంతటి మార్పును తీసుకొస్తుంది అనేది, మనుషుల యొక్క పశ్చాత్తాపం దేవుని యొక్క తీర్మానాన్ని మార్చే అంత శక్తివంతమైంది అనే ఒక మంచి థీమ్ ని తీసుకొచ్చారు. అద్భుతమైన వివరణ గురూజీ గారు. అదేవిధంగా భూచరం ఆడియో కొంచెం క్లియర్ గా లేదు. ఆడియో లేదు, కొంచెం కనెక్షన్ కట్ అవుతుంది. స్టాన్లీ తమ్ముడు, ఉన్న జంతువులన్నిటికంటే అతి పెద్ద గొప్ప కాదు కానీ అసలు కేడ పురుగు దేవునికి లోబడింది. ఓకే, తీసాను. సో నిజంగా అదే విధంగా రెండోది, భూమి మీదను వాయిస్ క్లియర్ లేదు సార్. తిమింగలం అది లోబడడంలో పెద్ద విషయం కాదు కానీ పెద్దంతగా పట్టించుకోవాలంటే ఓకే. సో ఎనీ హ్యావ్ పాయింట్స్ నేర్చుకున్నాను. చాలా థ్యాంక్ యూ గురూజీ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అండ్ ఓవర్ టు సారా ప్రభు గారు. ప్రైజ్ లార్డ్ అయ్యా, అందరికి ప్రైజ్ లార్డ్. బిషప్స్ గారికి, మరి ఈ రోజు వాక్య పరిచయం చేసే సురేష్ మనోహర్ గారికి, నా సాటి సహోదరులందరికీ. నిజంగానే దేవుడు కరుణా సంపన్నుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. తాను చేయుటకు ఉద్దేశించిన కీడును చేయక మరి ఆయన మానవేయవాడు. మరి ఈ యొక్క నినివే పట్టణం విషయంలో మరి ఆ ప్రజలు, అన్యులైన వారు దేవుని మాటకు లోబడ్డారు. క్రైస్తవులమైన మనమే లోబట్టల. ఒక్క మరి పిలుపుకి మరి రాజుతో సహా దిగి వచ్చి ఉపవాసంలో గోనెపట్ట కట్టుకుని వాళ్ళు కూర్చున్నారు. అదే పని మన క్రైస్తవులందరూ చేస్తే ఈ సింహ గర్జనలు, మనం చేసేటువంటి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఏకతాటిగా భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు ఉపవాసం ప్రకటించి దేవుని సన్నిధిలో కూర్చోగలిగితే ప్రభుత్వాలు గద్దెలు దిగి వస్తాయి. దట్ ఈస్ వన్ పాయింట్. ది అదర్ పాయింట్, దేవునికి మానవునికి ఎంత వ్యత్యాసం అంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఆ యొక్క పట్టణాన్ని రక్షించాలని ఆయన పూనుకుంటే యోనాకు కోపం వచ్చేసింది. ఆ సొర చెట్టు, తన మీదున్న కాపుదలుగున్న సొర చెట్టు మరి అది పాడైపోతే ఆయనకు చాలా కోపం వస్తుంది. మనం ఎంత బలహీనులం అంటే ఎల్లప్పుడూ మన సౌఖ్యమే చూసుకుంటాం కానీ ఎదుటివారి రక్షణ గురించి ఆలోచించాం. దేవుని ప్రేమ, ఆయన రక్షణ, ఆయన మానవుడల ఆయన కలిగి ఉన్న కృప మరి యొక్క అధ్యాయుల దేవుడు అంటాడు, 120,000 మంది కలిగిన ఈ పట్టణాన్ని నేను రక్షించొద్దా అని అంటాడు అక్కడ. కాబట్టి యోనా నీకు కోపమేలా అంటాడు. మరి పురుగును కూడా దేవుడు వాడుకుంటాడంటే, పురుగులమైన మనము, పురుగు సమానులమైన మనందరిని కూడా దేవుడు అట్టి విధంగా వాడుకొనును గాక. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అనండా.
థ్యాంక్ యూ వెరీ మచ్ సారాప్రభు గారు. నెక్స్ట్ పద్మదయాకర్ గారు. పద్మ గారు. ప్రైజ్ లార్డ్ బిషప్ గారు, జూమ్ లో ఉన్న అయ్యగారులందరికీ వందనాలండి. సో బిషప్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. మీరు వాయిస్ రికార్డ్ లో సిపిఎం గురించి మన వాయిస్ రేజ్ చేయడానికి మనము అన్ని విధాల ఆత్మీయంగా మరి ప్రభుత్వ పరంగా కూడా మన గొంతు ఎత్తడానికి గొప్ప అవకాశము. చాలా పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతున్నాయి. ఏమాత్రం సంకోచించడానికి లేదు అని ఆ వాయిస్ రికార్డు మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఒక్క మాట మమ్మల్ని అది పొందుకోవడం అనేది తర్వాత సంగతి, కానీ మనం ఆ ప్లాట్ఫామ్ కి అంటే ఆ ప్రభుత్వం దగ్గరికి చేరగలుగుతున్నాం చూడండి. ఆ వాయిస్ ని చెప్పగలిగే అవకాశం ఈ సిపిఎం ద్వారా దొరుకుతుంది. చాలా డినామినేషన్స్, చాలా అసోసియేషన్స్, చాలా గ్రూపులు కొన్ని మనం చూస్తున్నాం. నేను పేరు మెన్షన్ చేయను, కానీ మనం ఎంత స్లోగా వెళ్తున్నామో అంత విక్టరీగా సిపిఎం ఉండబోతుందని నేను నమ్ముతున్నాను. ప్రార్థనలో కూడా నా ప్రార్థన, వ్యక్తిగతంగా ప్రార్థనలో కూడా నేను అందరి కొరకు ఈ చిన్న ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్ముతున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు అనుకున్నాం ఈ వాయిస్ రేజ్ చేయడం, ఈ ప్రభుత్వ పరంగా పోవడం అంత అవసరమా అనే ఒకప్పుడు సిపిఎం ద్వారా నేను కూడా ఎందుకు ఖండించకూడదు, అడగకూడదు, మన పక్షాన మన హక్కులను ఎందుకు సంపాదించుకోకూడదు అనే ఒక ప్రశ్న నాలో వచ్చింది. అది బిషప్ సింగం గారి యొక్క కొన్ని వీడియోస్, కొన్ని టెస్ట్ మనీస్, వారు వెళ్తున్నటువంటి ప్రతి వాయిస్ ని, నేను ఇంటర్వ్యూస్ ని కూడా విని ప్రోత్సహించబడ్డాను. కొన్నిసార్లు అనుకునేది అమ్మో ఈ ప్రభుత్వాల కాడికి ఇట్లాంటి వాటి కాడికి మనం వెళ్ళకూడదు, అడగకూడదని. ఖండించాలనేది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మన పక్షాన మనమే మాట్లాడకపోతే మన కోసం ఎవరు మాట్లాడతారు అనే ఆ ఒక మాట నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. బిషప్ అయ్య గారు చాలా వందనాలండి. అలాగే మరి సురేష్ మనోహర్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆ పురుగు విషయంలోనే నేను కొత్తగా నేర్చుకున్నాను. తర్వాత భారతదేశము పాకిస్తాన్ గురించి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు. సో ఉగ్రత వస్తుందని చెప్పగానే వారు వెంటనే మారు మనసు పొంది రక్షణలోనికి వస్తారన్నట్టుగా వాళ్ళ కొరకు కూడా ప్రార్థించగలగాలి అనేటువంటి ఆ మనసు ఈ సమాధాన వేదికలోనే ఉంది అని నేను అనుకుంటున్నాను. మూడవది ఆశీర్వదించబడడం. అబ్రహామును ఆశీర్వదించడం అది ఖచ్చితంగా తనకి తిరుగులేదు. ఆ బ్లెస్సింగ్స్ అనేది మాట ఇచ్చిన దేవుడు తప్పడు అనే మాట, ఈ 3 మాటలు నన్ను బ్లెస్ చేసినాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, అమ్మగారులందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సిపిఎం లో స్టాండర్డ్ గా ఎప్పుడు సమాధానంతో పాటుగా సమాజంలో జరుగుతున్నటువంటి ఏ విధమైనటువంటి నష్ట కష్టాలు, అన్యాయాలు జరిగినా కూడా మాట్లాడగలిగిన గొంతులు కలిగిన వారిని ఇందులో ఉంచినారమ్మా. అన్ని రంగాలలో దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా మన సమాజం కొరకు పనిచేసే వారిని ఉంచినారు. కాబట్టి ముందు కాలంలో చాలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మేము స్టడీగా పోతున్నాం, ఫ్లూయెంట్ స్టడీగా, మనకేమి తొందర లేదు. మనకు ఇంకోటి ఏంటంటే, నేను గట్టిగా చెప్పగలను ఏంటంటే, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు ప్రఖ్యాతుల కొరకు పాకులాడేవారు కాదు. కాబట్టే దేవుడు మనలను స్వచ్ఛతతో నడిపించబోతున్నాడు. మనం అన్ని విషయాలను కూడా మాట్లాడబోతున్నాం, అందరికీ సమాధానం పంచబోతున్నాము. ఇంకా ఎక్కువ జరుగుతుంది ఈ మినిస్ట్రీ అని కూడా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. సో గాడ్ బ్లెస్ యూ పద్మ గారు ఫర్ దోస్ వర్డ్స్. అండ్ లాస్ట్ రాజు గారు కూడా ఉన్నారు, పాస్టర్ సోలమన్ రాజు గారు ఉన్నారా? రాజు గారు చెప్పండి. రాజు గారు సలోమన్ రాజు గారు. నేను అనుకున్నా అమ్మ చెప్తే బాబు చెప్పడేమో అనుకున్నా. చెప్పు నాయన. చెప్పు సార్, చెప్పు బాబు, చెప్పు. మరొకసారి సేవకులందరికీ పెద్ద సౌండ్ సరిగా రావట్లేదు, సౌండ్ పెట్టు బాగా బాబు. వాయిస్ కొంచెం తక్కువ ఉంది, ఓకే. అరుసు గట్టిగా చెప్పాలి నువ్వు. వాక్యం చెప్పిన మరి దైవజనులకు మరి మ్యూట్ లో పడింది బాబు. మేము పిలుస్తుంటే ఏందని అడుగుతున్నా. ఓకే ఏం లేదు. మరి వాక్యం చెప్పిన దైవజనులకు ఇప్పుడు దాకా గ్రీటింగ్స్ చెప్పిన మరి బిషప్ విల్సన్ సింగ్ అంకుల్కి, అలానే బిషప్ భాస్కర్ గారికి, పెద్దలందరికీ ప్రత్యేక వందనాలు. మరి మీరు చేస్తున్న ఈ సిపిఎం ద్వారా పరిచర్య ఇంకా గొప్పగా కొనసాగించబడాలని, త్వరగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓవర్ టు డాక్టర్ సంజయ్ రాణి గారు, మనందరికీ కావాల్సిన వారు. బెస్ట్ ఇస్ ఫర్ ద లాస్ట్. బెస్ట్ ఆఫ్ సిపిఎం మీరే తీసుకోండి అమ్మాయి. సార్ అందరికి ప్రైజ్ లార్డ్ సార్.
నాకు ఈరోజు మెసేజ్ చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఎందుకంటే దేవుడు అన్న మాటను నిలబెట్టుకుంటారు, ఒక్కోసారి నిలబెట్టుకోరు అనేది చాలా వాస్తవమైన విషయం సార్. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఈ వాగ్దానం నాకు ఉంది కానీ అది జరగలేదు, నేను ఈ వాగ్దానం నమ్మాను కానీ నాకు జరగలేదు అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు మనం ఒకవైపు నుంచి ఆలోచిస్తాం కానీ దేవుడు అన్ని వైపుల నుంచి మనల్ని మరి టార్గెట్ చేసి మనకు కావాల్సినవన్నీ ఇస్తారు సార్. అంటే ఆయన ఇచ్చిన మాటను మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కూడా వారికి సాధ్యమైన విషయం. ఎందుకంటే దేవుని మన జ్ఞానము దేవుని దృష్టిలో ఆయన అజ్ఞానం కూడా మరి జ్ఞానంగానే ఎంచబడుతుందట. అంటే నిజంగానే దేవుడు ఏ వైపు నడిచినా ఆయన ఎటు చూసినా మరి ఆయన ఏం చేసినా కానీ గ్రేటే సార్. యేసేకు మహిమ. నాకు కూడా ఏమనిపించింది సార్ అంటే ఆ పురుగు విషయంలో మీరు చెప్పగానే సార్ చాలా అసలు నాకు నా మెదడుకు మేత దొరికిందిరా బాబోయ్ అనుకున్నా సార్. నిజంగానే చిన్న పురుగు దేవుని మాట విన్నదంటే ఎంత అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు సార్. ఆ పురుగు ఎంత అసలు నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని ఆ ఒక్క విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఎందుకంటే ఆ దేవుడు చెప్పిన మాట చిన్న పురుగు అల్పజీవి. నేను వెంటనే ఒక కవిత రాసిన సార్, దాని మీద చదువుతున్నా సార్. చిన్న చిన్న పురుగా చింతలేని పురుగా, చిన్న చిన్న పురుగా చింతలేని పురుగా, దేవుణ్ణి ప్రేమించిన అల్పజీవి, దేవుణ్ణి ప్రేమించిన అల్పజీవి, దేవుని మాటనే విన్నావు వేరునే తిన్నావు, దేవుని మాటనే విన్నావు చెట్టు వేరునే తిన్నావు, చెట్టునే కూల్చావు నీడనే తీసావు, చెట్టునే కూల్చావు నీడనే తీసావు, మెప్పునే పొందావు ధన్యజీవి అయినావు, మెప్పునే పొందావు ధన్యజీవి అయినావు. యేసేకు మహిమ కలుగును గాక. నిజంగా ఆ చిన్న పురుగుతో నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది సార్. సూపర్ సార్. నిజంగా నా మైండ్కి మేత దొరికింది. చాలా అద్భుతంగా అనిపించింది ఒక్క చిన్న పురుగు విషయంలో సార్. యేసేకు మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడు ఏ మెసేజ్ ఇచ్చినా వండర్ఫుల్గా ఉంటుంది సార్. మేము అంటే అసలు ఎన్ని విషయాలు నూతనమైనవి నేర్చుకోవచ్చు, ఎంత జ్ఞానాన్ని దేవుడు మీ ద్వారా మాకు అందిస్తున్నారో నిజంగా దేవునికి మొదటగా కృతజ్ఞతలు, ఆ తర్వాత మీకు కూడా కృతజ్ఞతలు సార్. మరి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన మరి బిషప్ గారులకు కూడా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. చివరిగా మనం ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరి సుందర్ పాలన ప్రార్థన చేస్తారు. బిషప్ గారు చిన్న మాట నేను చెప్పేసి జస్ట్ నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏమనంటే ఎవరున్నా సరే బైబిల్ తీయండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 7వ అధ్యాయం 52వ వచనం. నీవును గలిలయుడవా విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. ఇప్పుడు జస్ట్ 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనం. ఇది మనము చదివాము. గద్హే పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసే సమయంలో పరిసయ్యులు, శాస్త్రులు, సోకాల్డ్ శాస్త్రులు చేసే పొరపాటు ఏంటంటే గలీలియా ప్రాంతం నుంచి ఏ ప్రవక్త రాడు అని అంటున్నారు.
అరే గాతెఫెర్ అనే పట్టణము అది గలీలియా ప్రాంతంలో ఉన్న చోట, అక్కడి నుంచే యోనా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అరే బాబు. సో శాస్త్రులు పరిశీలు సదుకీలు తప్పుదారిలో వెళ్ళారు అని అంటే లేఖనంలో కూడా వాళ్ళు స్థిరంగా లేరు. లేఖనంలో స్థిరంగా ఉన్నవాడు దేవుని పట్ల ఎక్కువ వరకు విధేయత చూపిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జస్ట్ చిన్న అడిషన్ అంతే. వావ్. మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళకి లాస్ ఇది. బిషప్ గారు, బిషప్ అయ్య గారు, మరి సునీత బిషప్ అమ్మ గారికి మా విషెస్ మళ్ళీ జూమ్ ద్వారా తెలియపరచండి. ఆమేన్. తప్పకుండా అమ్మా, తప్పకుండా అమ్మా. ఎందుకంటే మీరు అందరూ మీ అందరి ప్రేమ, మీరే నిన్న గ్రూప్ లో నేను చెప్పకపోతే మీరే పెట్టారు, తర్వాత అందరూ పెట్టినారు, పెద్దలందరూ కూడా దీవించినారు. సురేష్ గారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. వారు ఎప్పుడు ఎదురు చూస్తాం మేము సురేష్ గారి ఫోన్ కొరకు. బిషప్ అమ్మ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద సిపిఎం ఒకటి గ్రీటింగ్స్ జూమ్ లో పంపించకుండా మా వాయిస్ ని కూడా కొద్దిగా మీరు బిషప్ అమ్మ గారికి వినిపిస్తారని, అది మాకు ఒక తృప్తి. తప్పకుండా తెలియజేస్తామమ్మా. థ్యాంక్ యూ బిషప్ గారు. గాడ్ బ్లెస్ యు. Sorry థ్యాంక్ for యూ వెరీ మచ్. disturbance. అండ్ చివరి ప్రేయర్ అండ్ నేను బ్లెస్సింగ్ ఇస్తాను. అయిపోతుంది. ఏగల దేవ పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ ఆత్మతో కూడా నడిచే అనుభవం మాకెంత గొప్పది ప్రభా. నీకు వందనాలు. సాయంకాలం ప్రభుని దాసం నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు దేవా. నీ యొక్క జనులముగా, నీ యొక్క సిలువను మోయు సేవకులముగా ప్రభువా, ఈ లోకమందు మేము నడుచుకోవలసిన అనేకమైన తీరులను మేము నేర్చుకుంటున్నాం. అల్పమైన విషయాల్లో కూడా ప్రభువా నువ్వు మమ్మల్ని సరిగా నిలబెడుతున్నావని, నీ వాక్యమును బట్టి నేర్చుకునే కృప అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. నమ్మకమైన దాసునిగా, దాసురాలుగా మేము ఉండగలుగుటకు మాకు సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని బట్టి మీరు వచ్చిన అందరినీ దీవించండి. ఇంకా రాని వారిని ప్రభా నీ కృపలో దర్శించు ప్రభా. మరి జూమ్ మీటింగ్ లో అందరూ కూడా చేరి రాగలుగుట కృప దయచేయండి దేవా. నీకే వందనాలు. మరి బిషప్ గారిని దీవించండి, సునీతమ్మ గారిని దీవించండి, చేరి వచ్చిన దేవజనులను దీవించి నీ కృపలో ప్రతి ఒక్కరిని ప్రభు మరొక వారం వరకు క్షేమంగా కాపాడి భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రభునేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, పీస్ మేకర్స్ టీం అంతటికి ఇప్పుడు రాబో కాలం అంతా తోడై తన మహిమ కొరకు వాడుకొని గాక. ఆమేన్. ఆమేన్. బిషప్ గారు, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఆల్. జస్ట్ బిషప్ గారు ఒక లాస్ట్ సజెషన్. అంటే ఈ August 11th ఇస్ నాట్ ఫార్ అవే కదా. సో ఫ్లైయర్స్ అవన్నీ కూడా ఆల్ఫ్రెడ్ బ్రదర్ ని తయారు చేసేయమని చెప్పండి. సార్ బికాస్ ఇమీడియట్లీ యు ఆర్ ఇన్ టచ్ విత్ దెం. సిగ్నల్ మీ వాయిస్ క్లియర్ లేదు సార్. అదే బిషప్ గారు, ఇప్పుడు మన August 11th వస్తుంది కదా మన నెక్స్ట్. యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ సార్. అట్లానా? సరే, నేను మరి మీతో ఫోన్ లో సురేష్ గారు, నా వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది. మీ వాయిస్ వినబడుతుంది కానీ సురేష్ గారు మాట్లాడేది మీకు వినబడతలే సార్. నాకు వాయిస్ వినబడతలేదు సార్. హి విల్ కాల్ యు ఆన్ ఫోన్ లో చెప్తారులేండి. నేను ఫోన్ లో మాట్లాడతా బిషప్ గారు. ఓకే, బాయ్ 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 బాయ్. డానియల్ గారు, ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ లార్డ్.